నమస్తే. వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఒంట్లో బాలేదు కదా! ఎందుకు, ఎందుకు ఈ వీడియోలు అనేవాళ్ళుంటారు. బట్ ఈ వ్లాగ్ చేయడానికి ఖచ్చితంగా కారణం ఉంది. అండ్ నేను నా ఆనందం మీతో పంచుకోవడానికి చేస్తున్న వ్లాగ్. ఇంతకుముందు మీరు చూసుంటే నా వ్లాగ్ లేని వాళ్ళు, చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తాను. లింక్ ఇస్తాను చూడండి. ఇండియా నుంచి యూఎస్‌కొచ్చారు మా అన్నయ్య, వదిన. 20 ఏళ్ల పరిచయం. స్నేహితులుగా పరిచయం. అసలు యాక్చువల్‌గా లిజనర్‌గా తెలిసి, ఆ తర్వాత స్నేహం పెరిగి, ఆ తర్వాత వరస కలిపి ఇప్పుడు కుటుంబం అయిపోయాము. ఆ వ్లాగ్‌లో చూస్తే ఎలా పరిచయము, మా ప్రయాణం ఎలా జరిగింది అంతా చూసుండొచ్చు. అక్కడికి వాళ్ళొచ్చాక నేనెళ్లి కలిసింది ఒక ఎత్తయితే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికొస్తున్నారు. నా సొంతింటి కల, ఏవో ఒక ఆశతో, ఆశయంతో ఆహ్, ప్రతి మనిషికి ఉన్నట్టే నేను చాలా కష్టపడి ఇవాళ నేను ఏం సాధించినా కూడా నా చుట్టూ ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఖచ్చితంగా గర్వపడుతున్నారు అంటే, ఖచ్చితంగా వాళ్ళు నా కష్టాన్ని చూసారు. నాకు తోడున్నారు కాబట్టే. మరి వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత ఈ ఇంటిని చూసి ఎంత ఆనందపడతారో ఖచ్చితంగా నా ఇమాజినేషన్‌లో నేను ఊహించేసుకున్నాను. బట్ మీతో ఆనందం పంచుకోవాలనిపించింది. చూడాలి అనుకున్న వాళ్ళు వ్లాగ్ మొత్తం చూడండి. లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. లైక్, కామెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు. ఇక నేను వాళ్ళ కోసం నాకు చేతనైనవి వాళ్ళ ఓపికున్నంత వరకు ఏవో వంటలు చేశాను. వాటిల్లో మీరేవైనా నేను ఆ రెసిపీ చూద్దాము, ఎలా చేస్తానో చూడాలనుకుంటే డెఫినిట్‌గా అడగండి కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తాను. ఈ రూమ్ కూడా అసలు వ్లాగ్ చెయ్యాలి. ఈ రూమ్ ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చేస్తా. రానున్న కాలంలో చాలా వీడియోస్ చూస్తా 2026లో. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయినా కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ అయినా కావచ్చు. చాలా మంది పర్సనల్‌గా కూడా వ్లాగ్ చేయమని అడుగుతూ ఉంటారు. అవి చేయండి, ఇవి చేయండి. ఆ క్రమంలోనే మొదలుపెట్టా. మీకెందుకు పక్కకు తీసేస్తే అభిమానించే వాళ్ళు నన్నుగా కొంతమందున్నారు. నిస్వార్థంగా. వాళ్ళకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఏం చేయలేను కదా! వాళ్ళడిగిన ఈ చిన్ని కోరికలు తీర్చడం తప్పితే డెఫినిట్‌గా రానున్న కాలంలో నేను చేస్తాను. అండ్ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని కిందకి తీసుకెళ్తాను. వంట అయిపోయింది. దేవుడికి దీపం ముట్టిచ్చేసుకున్నాను. అన్ని పనులు అయిపోయాయి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. బట్ నేనేం వండానో ఈలోపు చూపిస్తాను. రండి. ఏంటి నన్ను ఏంటి ఇంత తక్కువ చేశావా? మీ వాళ్ళొస్తుంటే అంటారేమో. ఓపికున్నంత వరకు చేశాను. మరి ఏం చేశానో చూపిస్తాను. ఓకే. ఉండండి చూపిస్తాను. ఇప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరూ లేరు. మా అమ్మాయి పిక్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇది అద్దిరిపోయింది స్మెల్ అయితే. ఆ మామిడికాయ స్మెల్ ఉంటుంది చూడండి కొంచెం. ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. వేడిగా కూడా ఉంది. ఇది మామిడికాయ పాలకూర పప్పు. చాలామంది చేసుంటారు. మనం కొంచెం అలా చేస్తాం. ఇది చిక్కుడుకాయ టొమాటో. యాక్చువల్‌గా నేను చిక్కుడుకాయ టొమాటో చాలా బాగా చేస్తాను. మా పిల్లలంటారు, మా వారంటారు. సో, చిక్కుడుకాయ టొమాటో గ్రేవీలాగా మరీ సారీ. గ్రేవీలాగా కాకుండా కొంచెం దగ్గరగా చేశాను. కొంచెం పులుపులుగా దేశీ టొమాటోస్ ఏస్తే కొంచెం పులుపులుగా చాలా టేస్టీగా ఉంటుంది అది. తర్వాత ఇది బెండకాయ వేపుడు. బెండకాయ వేపుడు మా అన్నయ్యకి చాలా ఇష్టమంట. సో, అన్నయ్య కోసం చేశాను బెండకాయ వేపుడు. సో, బెండకాయ వేపుడు. ఇక నెక్స్ట్ ఎన్నున్నా మన తెలుగు వాళ్ళకి అలా రసం ఉంటే బాగుంటుంది కదా! టిష్యూ ఎక్కడుంది తెచ్చుకుంటా. ఓకే. ఇది రసం. టమాటో రసం ఇదొకటి. ఇవి 4 కాకుండా ఇంకేం చేశాను అంటే యాక్చువల్‌గా నాకు మిర్చి బజ్జీ అలా చాలా చేయాలని ఉండింది. నిజంగా అంటే ఓపిక లేదు. బాలేదు. ఈ మాత్రం చేశానంటే కొంచెం ఏమంటారు? పైగా మళ్ళీ చక్కగా రెడీ అయ్యి ఉన్నాను. ఎందుకంటే మా వదిన వచ్చాక నీకు వీడియోస్ తీస్తాను ప్రణవి నువ్వు రీల్స్ చేసేయి అంది. కాబట్టి వాళ్ళు నేనేదో ఒంట్లో బాలేదు, కష్టపడ్డానన్న ఫీలింగ్ రావద్దని ఏదో చేశాను. చిప్స్ ఉన్నాయి. అలాగే కాస్త ఏమంటారు ఫ్రైమ్స్ వేయించి పెట్టాను. తర్వాత స్వీట్. యెస్. ఇది హల్వా. అయితే మీరు ఇంకో వ్లాగ్ చూసుంటే మా ఫ్రెండ్‌కి వచ్చినప్పుడు చేసి పెట్టా. ఆ హల్వా, ఈ హల్వా ఒకటే కాదు. అది చాలా రోజుల క్రితం చేసింది. ఇది చిన్ని గుమ్మడికాయ తీసుకొచ్చి, చిన్ని పీస్ తీసుకొచ్చి బుడ్డి గుమ్మడికాయది ఈ హల్వా చేశాను. ఈ హల్వా రెసిపీ కూడా నేను చేశాను. ఆ వ్లాగ్ కూడా తొందరలో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడే చేశాననమాట. సో, ఇది హల్వా. తర్వాత ఇక్కడ అన్ని పచ్చళ్ళున్నాయి. ఇదేమో నిమ్మకాయ పచ్చడి. ఆవకాయ యాక్చువల్ నిమ్మకాయ. తర్వాత ఇది మాగాయ్. ఇవి 2 ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర ఆవకాయ అన్నమాట. ఆంధ్ర ఆవకాయ ఏమో మా భార్గవి ఇచ్చింది. తెలంగాణ ఆవకాయ మా అమ్మ పెట్టింది. మేము అల్లం వెల్లుల్లి
పేస్ట్ వేసి ఆవకాయ పెడతారు, చాలా మందికి తెలుసు అనుకుంటా. అది ఇదేమో కందిపొడి, ఇది కారపొడి, అలాగే ఇదేమో గార్లిక్ అండ్ చిల్లీ ఆయిల్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అవి శైలజొదిన వాళ్ళు మొన్న తెచ్చినప్పుడు, ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చిన గోంగూర, తర్వాత దోస ఆవకాయ, ఇంకేదో పచ్చడి ఉంది, ఆ 3 ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి రోటి పచ్చడి చేయలేదు ఇవాళ. బట్ ఇవన్నమాట సంగతి. సో వాళ్ళు వస్తారు, మా అమ్మాయి పిక్ చేసుకోవడానికి వెళ్ళి, నేనైతే ఎక్సైటింగ్గా ఉన్నాను ఈలోపు. అండ్ మీకు నా ఫ్రిడ్జ్ అంటే లైక్ యూనో చాలా మంది ఏమంటుంటారంటే ఇన్ని చేసిన తర్వాత కిచెన్ మెస్సీగా ఉంటుంది, అలా అలా ఏం ఉండదు. నేను మీకు నా కిచెన్ కూడా చూపిస్తాను ఇప్పుడే, అలాగే నా ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఇంతకుముందు కూడా నేను ఫ్రిడ్జ్ చూపించాను, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది వీడియో చేయమన్నారు. బట్ చాలా మంది చేసేసారు, ఎలా ఆర్గనైజ్ చేయాలి పెద్ద ఏం లేదు. బట్ నేనేంటంటే ఎక్కువ మిగిలిపోయే స్టఫ్ ఏది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏ పూట కాబట్టి మేము వెజిటేబుల్స్ చాలా తింటామండి, కూరలు ఎక్కువ తింటాను, రైస్ తక్కువ తిన్నా కూరలు ఎక్కువ తింటాను. దానివల్ల చాలా మటుకు కూరలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా చూసుకుంటాను. ఓకే, ఇంతకుముందు 2 పూట్లు 3 పూట్లు, ఇప్పుడు కొంచెం అందరం తినడం తగ్గించేసాం కాబట్టి ఏం చేస్తానంటే చేసిన ఒక పూట కూరలు ఏవి మిగల్చకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఫ్రిడ్జ్లో మిగిలిపోయే స్టఫ్ తక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటే రోజు వండుకుంటా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అది. కానీ ఫ్రిడ్జ్ చూపిస్తాను ఇప్పుడు, అండ్ నా కిచెన్ కూడా చూపిస్తాను. వంట ఎంత చేసినా మీకు ఒక టిప్ చెప్తాను, వంటగదిని ఎలా చూసుకోవాలో కూడా, అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరు చూడండి ఎలా చేసుకోవాలి, వంటగదిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎంత నీట్గా ఉంచుకోవాలి. ఎవరైనా వస్తే అసలు వీళ్ళు ఇంట్లో వంట చేసుకుంటారు అన్నట్టుగా మన కిచెన్ని పెట్టుకోవాలి. అది నేను మళ్ళీ వ్లాగ్స్ చేస్తాను. అవి కూడా చాలా మంది అడుగుతున్నారు, మరి ఏం చేస్తాం, ఇంకా మీరు నాకు సలహా ఇవ్వండి ఎలాంటి వ్లాగులు చేయాలో. సరే, మా వదిన వాళ్ళు వచ్చాక వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు ఎలా ఉందో టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్, లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు. ఇలా నేను మీకోసం బోల్డ్ అని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చూసే వాళ్ళ కోసం, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అదే మాట నేను ఎప్పుడూ చెప్పే మాట, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే దాని మీద కూడా నేను వ్లాగ్ చేస్తాను. అదనమాట సంగతి. అంటే ఒంట్లో బాలేకపోతే పిచ్చి పిచ్చి మాటలు వస్తాయేమో కదా. సరే, ఈ వీడియో అయితే ఇక్కడికి ఫినిష్ చేస్తా. అదే మీకు ఫ్రిడ్జ్ అది చూపించి ఫినిష్ చేస్తాను, సరేనా? ఉండండి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇందాక రేపు చూపించినవి అవే గిన్నెలు కదా ఉంది. ఇప్పుడు ఇలా వెళ్తాను, మళ్ళీ దీనికోసం నేను సపరేట్గా ఏమంటారు వేరే వీడియో చేసి మళ్ళీ దాన్ని ప్యాచప్. వద్దొద్దొద్దు, మనం ఒక్క మాట కూడా అలా పడము. చూపిస్తా ఉండండి, ఇలాగే వెనక్కి కట్టావు, లైన్లో ఉండండి. లైన్లో కాదు, అలా వీడియో చూస్తూ ఉండండి. ఒక్క నిమిషం ఆగండి, నిజంగానే ఒంట్లో బాగాలేకపోతే పిచ్చెక్కినట్టే ఉంది. ఒక్క నిమిషం ఆగండి. అది సో ఇక్కడి నుంచి ఇలా, నేను ట్రైపాడ్ ఎవరు లేరు తీయడానికి, అందుకు ట్రైపాడ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నాను అనమాట కిచెన్లోకి. సరేనా? ఉండండి. సో ఇది కిచెన్ అనమాట. ఎంత వంట చేసినా నాది అయిపోయింది శుభ్రంగా అన్ని పనులు అనడానికి, అలా కిచెన్ క్లీన్ చేసుకొని, అంటే స్టవ్ క్లీన్ చేసుకొని దాన్ని అలా పైకి పెట్టేస్తాను. సో దట్ ఐ ఫీల్ సో హ్యాపీ, అయిపోయింది అమ్మయ్య పని అని. ఓకే, ఇదిగోండి అంట్లు కూడా కడిగేసుకున్నా. అందులో ఒక్క పాలగిన్నె ఉంది, అది నానాలని పెట్టానంతే. ఇది ఎందుకు ఓపెన్ చేసి పెట్టానంటే డిష్ వాషర్ నేను చేతులతో కడిగేశాను, డిష్ వాషర్ వేయలేదు. సో కొంచెం నీళ్ళు ఇంకిపోతే అప్పుడు నేను తుడిచేసుకొని మళ్ళీ ఎక్కడొక్కడ ఆర్గనైజ్ చేసుకొచ్చని. యాక్చువల్లీ ఈ తుడిచి ఆర్గనైజ్ చేసే పని మా పెద్దమ్మాయికి చెప్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడి నుంచి ఇవి వెండి సామాన్లు లోపల పెట్టాలి, అవలేదు. ఇక్కడి నుంచి ఇదిగోండి అమ్మ, డ్రెస్ కనపడుతుంది కదా అమ్మయ్య, ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. సో చూసారు కదా, దీంట్లో నేను చెప్పినట్టుగా ఏ స్టఫ్ వెనక్కి వెళ్ళదండి. ఓకే, ఉండండి, మీకు ఇలా వస్తాను, ఓపెన్ చేసి చూపిస్తా. తట్టడాయ్, ఇందులో ఏ స్టఫ్ వెనక్కి వెళ్ళదనమాట. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో కూర్చుండిపోవాలి. సో ఎప్పటికప్పుడు వంట చేసుకొని ఏవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఏమైనా పికిల్స్, తర్వాత అలాంటివి ఏవైనా ఉంటాయి తప్పితే అన్నెసెసరీగా ఎక్కువ వండేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే తినడానికి వీళ్ళు బాధపడి ఫ్రెష్గా ఉండలేదు. ఇవన్నీ ఎందుకు? టైం ఉంది, చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి, మా వాళ్ళు ఆనందంగా ఉండడానికి నేనేమన్నా చేయగలనంటే వాళ్ళకి నచ్చినవి వండి పెట్టడమే. సో ఇదన్నమాట. ఉండండి, ఫ్రిడ్జ్ క్లోజ్ చేయాలి, లేకపోతే అది అరుస్తుంది. ఒక్క నిమిషం ఆగితే ఇంకా అరిచేస్తుంది, నన్ను మూసేసేయి, ఇంకా నన్ను చూపించేసావు కదా అంటది.
ఉండండి, అది అరిచేదాకుందా, హాయిగా ఉంది అనింది, ఉండండి. సో అదనమాట, అయిపోయింది కదా. ఇలా చూస్తూ ఉండండి. వాళ్ళు వచ్చాక వాళ్ళ ఆనందం అదొక ఇంకో వ్లాగ్ చేస్తాను. నిజంగా రాలేదు వాళ్ళు ఇంకా. మళ్ళీ ఉండి నేనేదో వాళ్ళు అక్కడ ఉంచి అలా చూశాను, వస్తారేమో అన్న ఉద్దేశంతో. సో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇలా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు చూస్తూ ఉండండి. ఏమంటారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పటిలాగే కోరుకుంటూ, ఖచ్చితంగా నేను ఉండాలి కోరుకుంటూ, నవ్వండి. మరో నలుగురి నవ్వుకి మీరు కారణం అవ్వండి. అదే నేను చెప్తాను. ఇప్పటికుంటాను. Love you all and thank you so much for your love and support. Bye. See you in next vlog.